శాంతి. ఈరోజు 15/1/25 అక్టోబర్ 15వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఆత్మరూపి బ్యాటరీ 84 కార్లలోకి వెళ్ళిన కారణంగా శక్తిహీనంగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్మృతి యాత్ర ద్వారా ఛార్జ్ చేయండి. ఈరోజు ప్రశ్న, బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యశాలులుగా భావిస్తారు? జవాబు, ఎవరి వద్దనైతే ఎటువంటి బంధనము లేదో, ఎవరైతే నిర్బంధనులుగా ఉంటారో అటువంటి పిల్లలను మీరు చాలా చాలా భాగ్యశాలులు అని బాబా అంటారు. స్మృతిలో ఉంటూ మీరు మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. యోగం లేకుండా జ్ఞానాన్ని వినిపించినట్లయితే బాణం తగలదు. ఎంత ఆడంబరంగా తమ అనుభవం వినిపించినా స్వయంలో ధారణ లేకపోతే హృదయం తొలిచి వేస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేంటి? శివబాబా. అతడు భగవంతుడు, అనంతమైన తండ్రి. మనుషులనెప్పుడు అనంతమైన తండ్రి లేక ఈశ్వరుడు లేక భగవాన్ అని అనడానికి వీల్లేదు. శివ అన్న పేరు ఎంతోమందికి ఉన్నా వారందరూ దేహదారులు మాత్రమే. కావున వారినెవ్వరినీ భగవంతుడు అని పిలవడానికి వీల్లేదు. తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నేను ఇతడిలోకి ప్రవేశించాను. ఇతడి ఈ జన్మ అనేక జన్మల అంతిమ జన్మ. అతడిని భగవంతుడు అని మీరు ఎందుకంటారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, స్థూల లేక సూక్ష్మ దేహదారులు ఎవ్వరినీ భగవంతుడు అని అనడానికి వీల్లేదని బాబా ముందుగానే అర్థం చేయించారు అని చెప్పండి. సూక్ష్మ దేహదారులు సూక్ష్మవతనవాసులుగా ఉంటారు. వారిని దేవతలు అని పిలుస్తారు. ఉన్నతోన్నతమైన వాడు ఒక్క భగవంతుడే. అతడు పరంపిత. అతని నామము ఉన్నతోన్నతమైంది. అతని ధామము ఉన్నతోన్నతమైంది. బాబా ఆత్మలందరితో కలిసి అక్కడ నివసిస్తారు. అతడు కూర్చునేది కూడా ఉన్నతోన్నత స్థానంలో. వాస్తవంగా కూర్చునే స్థానం ఏదీ లేదు. ఏ విధంగా నక్షత్రాలు ఆకాశంలో నిల్చున్నాయో అలాగే ఆత్మలైన మీరు కూడా మీ శక్తితో అక్కడ నిలిచి ఉంటారు. మీకు అక్కడ స్వయం స్థిరంగా ఉండేందుకు కావలసిన శక్తి లభిస్తుంది. ఆకాశంలో ఎలా అయితే నక్షత్రాలు స్థిరంగా నిలబడి ఉంటాయో అలా ఆత్మకు కూడా పరంధామంలో అలా నిలబడి ఉండడానికి, స్థిరత్వం ఉండడానికి శక్తి లభిస్తుంది. బాబా పేరే సర్వశక్తివంతుడు. వారి ద్వారా శక్తి లభిస్తుంది. ఆత్మ తనను స్మృతి చేస్తుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కార్లో కూడా బ్యాటరీ ఉంటుంది. దాని శక్తితోటే కార్ నడుస్తుంది. బ్యాటరీలో కరెంట్ నిండి ఉంటుంది. అది నడుస్తూ నడుస్తూ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ బ్యాటరీ నింపేవారు కరెంటు ద్వారా దానిని ఛార్జ్ చేసి కారులో పెడతారు. అది హద్దులోని విషయము. ఇది అనంతమైన విషయము. మీ బ్యాటరీ 5000 సంవత్సరాలు నడుస్తుంది. నడుస్తూ నడుస్తూ శక్తి తగ్గిపోతుంది. ఒక్కసారిగా శక్తి నశించిపోదు. ఎంతో కొంత శక్తి ఉంటుంది. టార్చ్ లైట్లో కూడా ఛార్జ్ అయిపోతే కాంతి తగ్గిపోతుంది కదా. ఈ శరీరానికి ఆత్మ బ్యాటరీ వంటిది. ఆత్మ కూడా డిమ్ అవుతుంది. బ్యాటరీ ఈ శరీరం నుండి బయటకు వెళ్తుంది. అలా వెళ్ళి 2వ కార్లోకి 3వ కార్లోకి వెళ్తుంది. 84 మోటార్లలో దాన్ని వేయడం జరుగుతుంది. మీరు ఒకప్పుడు ఎంత రాతి బుద్ధులుగా ఉన్నారు అని బాబా అంటారు. ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి. బాబా స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వగలుగుతుంది. తండ్రి ఒక్కరే సర్వశక్తివంతుడు. వారితోనే యోగాన్ని జోడించాలి. తానెవరో ఎలా ఉంటారో స్వయంగా బాబాయే తన పరిచయాన్ని ఇస్తారు. పిల్లలు యోగంలో ఉండటము, పవిత్రంగా అవ్వటము ముఖ్యమైన విషయమని ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. లేకపోతే మీ బ్యాటరీ నిండదు, యోగము జోడించలేరు. నామమాత్రపు జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు. జ్ఞానాన్ని ఇస్తారు, కానీ వారి స్థితి సరిగ్గా ఉండదు. ఇప్పుడు చాలా అట్టహాసంతో అనుభవాన్ని వినిపిస్తారు, కానీ నేను ఏదైతే చెప్తున్నానో ఆ స్థితి నాలో లేదని లోపల మనస్సు తింటూ ఉంటుంది. మంచి యోగి ఆత్మలైన పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు.
బాబా పిల్లల మహిమను ఎంతగానో చేస్తారు. పిల్లలు మీరు చాలా చాలా భాగ్యశాలులు అని బాబా అంటారు. మీకు ఇన్ని జంజాటాలు లేవు అని బాబా అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ సతోప్రధానులుగా అవుతున్నారు. ఇందులోనే కష్టపడవలసి ఉంటుంది. పవిత్రులుగా అవ్వాలి, స్వయాన్ని చూసుకోవాలి. మాయ నన్నెక్కడా మోసం చేయటం లేదు కదా, నా దృష్టి అశుద్ధంగా అవ్వటం లేదు కదా, పాపపు ఆలోచనలేవి రావటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ అన్న గాయనం ఉంది. మరతడి సంతానమైన బ్రాహ్మణులు సోదరులు అవుతారు కదా. ఇక్కడి బ్రాహ్మణులు కూడా తమను బ్రహ్మ వారసులుగా భావిస్తారు. బ్రాహ్మణులైన మీరు కూడా సోదరులు అవుతారు కదా. మరి వికారి దృష్టిని ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టినివ్వవచ్చు. బ్రహ్మ సంతానంగా బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాబా వచ్చి బ్రాహ్మణ దేవి దేవత ధర్మాన్ని స్థాపించారు అని కూడా అంటారు. అది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. బ్రహ్మ సంతానమైన మేము సోదరులము కావున కుదృష్టి ఎప్పుడూ కలగడానికి వీల్లేదు. దాన్ని నిరోధించాలి. తాను కూడా నా మధురమైన సోదరి అని ఈ ప్రేమ ఉండాలి. ఏ విధంగా రక్త సంబంధపు ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు పరివర్తన చెంది ఆత్మిక ప్రేమగా మారాలి. ఇందులో చాలా చాలా కష్టపడాలి. మనం స్వయాన్ని బీకేలుగా పిలిపించుకుంటాము. మరి నడవడికలో కూడా తేడా కనిపించాలి కదా. మా దృష్టి సోదరుల దృష్టిగా ఉంటోందా, లేక ఏదైనా చంచలత్వం ఉంటోందా అని క్లాస్లో అందరినీ అడగడం టీచర్ పని. సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పినట్లయితే ఎంతో శిక్ష పడుతుంది. కోర్టులో ప్రతిజ్ఞ చేయిస్తారు కదా. సత్యమైన తండ్రి అయిన ఈశ్వరుని ముందే సత్యాన్ని వినిపిస్తాము. మరి ఆ సత్యమైన తండ్రి పిల్లలు కూడా సత్యంగా ఉంటారు కదా. బాబా సత్యం కదా, వారు సత్యాన్ని వినిపిస్తారు. మిగిలినవన్నీ కోతలు మాత్రమే. అశుద్ధ దృష్టి చాలా మోసం చేస్తుందని బాబా అర్థం చేయించారు. మీ అవస్థను వర్ణించవలసి ఉంటుంది. మీరింట్లో ఎలా ఉంటారో మీ అనుభవాన్ని వినిపించాలి. మీ స్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎంత సమయం మీ అవస్థలో ఉంటున్నారు అన్నది డైరీలో వ్రాయండి. శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగా అయి యుద్ధం చేస్తుందని బాబా అర్థం చేయించారు. ఇదొక యుద్ధ మైదానం కదా. మాయ చాలా శక్తివంతమైంది. మాయ అనగా పంచవికారాలు. ధనాన్ని సంపద అని పిలవడం జరుగుతుంది. ఎవరి వద్దనైతే చాలా ఎక్కువ సంపద ఉంటుందో వారే అజమిల్లులుగా కూడా ఎక్కువగా, అంటే పాపాత్ములుగా కూడా ఎక్కువగా అవుతారు. పవిత్రంగా ఉండటం ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు. మరి పవిత్రంగా ఎందుకు అవ్వకూడదు? తప్పకుండా ఈ సంకల్పం తీసుకోవాలి. చాలా నమ్రతగా వారికి చెప్పాలి. మేము మీకు పరంపిత పరమాత్మ సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము. వినాశనం ముందు నిల్చొనుంది. నేను అందరినీ ఉద్ధరించేందుకు వచ్చానని తండ్రి అంటున్నారు. కావున మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాల్లోకి వెళ్ళకండి. బ్రహ్మకుమారి కుమారులమైన మేము మా తనువు, మనస్సు, ధనాల ద్వారా సేవ చేస్తున్నామని కూడా మీరు అర్థం చేయించవచ్చు. మేమెవ్వరిని యాచించము. మేము ఈశ్వరుని పిల్లలము. ఇటువంటి ప్లాన్లను తయారు చేయండి. అలాగని మీరు సహాయం చేయకూడదని కాదు, అందరూ అద్భుతంగా భావించే పనిని చెయ్యండి. ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు మీరు చదువుతున్నారు. పిల్లలైన మీలో పరస్పరం మత భేదాలేవి ఉండకూడదు. మీరు సత్యాన్ని వినిపించకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటున్నారు. ఇంకా 100 రెట్ల పాపం పెరుగుతుంది. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మేం మధురమైన తండ్రి పిల్లలము కావున పరస్పరము చాలా మధురమైన సోదరులుగా ఉండాలి. ఎప్పుడూ అపవిత్ర దృష్టిని కలిగి ఉండకూడదు. దృష్టిలో ఏ కొద్ది చంచలత ఉన్నా ఆత్మిక సర్జన్కు సత్యాన్ని వినిపించాలి. 2, ఎప్పుడూ పరస్పరం మతభేదాల్లోకి రాకూడదు. ఉదార హృదయులై సేవ చేయాలి.
మీ తనువు, మనస్సు, ధనాల ద్వారా చాలా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా పరిచయాన్ని, సందేశాన్ని ఇవ్వాలి. ఈరోజు వరదానము మహాన్ ఆత్మా భవ. ప్రతి కర్మను చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా తయారు చేసే మహాన్ ఆత్మా భవ. ఎవరి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ ఉన్నతోన్నతంగా ఉంటుందో వారే మహానాత్మలు. ఒక్క సంకల్పం కూడా సాధారణంగా లేక వ్యర్థంగా ఉండకూడదు. ఒక్క కర్మ కూడా సాధారణంగా లేక అర్థరహితంగా ఉండకూడదు. కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ జరిగినా అవి అర్థసహితంగా ఉండాలి. సమయం కూడా మహాన్ కార్యంలో సఫలమవుతూ ఉండాలి. అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది. మహానాత్మలకు స్మృతి చిహ్నంగానే స్మృతి చిహ్నాలు హర్షిత మూర్తులుగా, ఆకర్షణ మూర్తులుగా మరియు అవ్యక్త మూర్తుల రూపంలో తయారు చేయబడి ఉన్నాయి. స్లోగన్: మనస్సు యొక్క కోరికలను వదులుకొని స్వమానంలో నిలిచి ఉన్నట్లయితే మనస్సు నీడవలే వెనుకే వస్తూ ఉంటుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త సూచనలు. ఏదైనా స్థూల కార్యాన్ని చేస్తున్నప్పుడు కూడా మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసి సేవ చేయండి. ఎలా అయితే బిజినెస్ చేసేవారికి స్వప్నంలో కూడా తమ బిజినెస్సే కనబడుతుందో అలా మీ పని విశ్వ కళ్యాణం చేయటము, ఇదే మీ వృత్తి. ఈ వృత్తిని స్మృతిలో ఉంచుకుంటూ సదా సేవలో బిజీగా ఉండండి. సేవా ఫలం లభించినట్లయితే సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. కనుక బుద్ధికి ఎప్పుడూ తీరిక దొరికిన సేవతో జోడింపబడి ఉండండి. అచ్చా, ఓం శాంతి.